మా నాయకుడు రాహుల్ గాంధీ గారి యొక్క సోదరి రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము వారి సోదరుని ప్రియాంక గాంధీ గారిని అవమానపరిచే విధంగా మీ ఎక్స్ ఎంపీ బిధూరి మాట్లాడిన వ్యాఖ్యలను మీరు ఖండించాల్సింది పోయి మీరు ప్రోత్సహించే విధంగా మీ ప్రవర్తనను తట్టుకోలేక తెలంగాణలో ఉన్న యూత్ కాంగ్రెస్ నాయకులు బీజేపీ ఆఫీసు మీద పోవడం జరిగింది, నిరసన తెలపడం జరిగింది. కొంత మా ఊళ్ళో అక్కడ తొందరపడ్డరు అనేది మీడియాలో వచ్చింది. కొంత పోలీస్ అధికారులు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయినా మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మా వాళ్ళు బీజేపీ ఆఫీసుకు పోవడము మేము సమర్థిస్తలేము, కాంగ్రెస్ పార్టీ దాన్ని ఖండిస్తున్నాము, దాన్ని సమర్థించము, మేము ప్రోత్సహించము, దాన్ని సరిదిద్దుతాము అనే మాట పెద్ద మనసుతో కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్గా చెప్పడం మీడియా ద్వారా చెప్పడం జరిగింది. అన్ని ఛానల్లో బ్రేకింగ్ వస్తున్నాయి. కానీ మా పిసిసి ప్రెసిడెంటు మహాత్మా గాంధీ హింసకు దూరము హింసకు దూరము హింస మార్గంలో మహాత్మా గాంధీ గారి బాటలో ప్రయాణం చేసే కాంగ్రెస్ పార్టీ నాయకత్వము. మరి మీరేం చేస్తున్నారు? మా ప్రెసిడెంట్ గారు పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పిన తర్వాత కంట్రోల్ కండి, అట్లాంటి తప్పులు చేయకండి అని మందలించారు. కానీ ప్రస్తుతానికి సహాయ హోం మినిస్టర్ బండి సంజయ్ గారు, సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న కిషన్ రెడ్డి గారు మీరు స్పీచ్లు ఏమి ఇస్తున్నారు? ఈరోజు టీవీలలో చూశాను. వెళ్ళండి, దాడి చేయండి, తగలబెట్టండి, మీరు ప్రోత్సహించే బహిరంగంగా ప్రోత్సహించే ప్రకటనలు ఇలా చేయడము కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్గా చెప్పింది ఏంది? వివర నా కార్యకర్తలు అలర్ట్ చేయడం జరిగింది తప్పు అని. కానీ మీరేం చేసిరు? మీ వాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ గాంధీ భవన్ మీదకి పంపించారు. వాళ్ళని గాంధీ భవన్ మీద దాడి, వాళ్ళతో రాళ్ళు రప్పలు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నారు. ఊరుకునేది లేదు, మీద పడతాం, కాంగ్రెస్లో తిరగనీయం, కూలగొడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటున్నారు. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, ఈ కొట్టుడు దాడులు మీరు చెప్పినంత ఈజీ కాదు నాయనా. మీరు ఇట్లా రెచ్చగొడితే ఇంకా మా ఊరు రెచ్చిపోయి మళ్ళీ మీ మీద పడితే మళ్ళీ మాకు ఎందుకు ఇదంతా? సమన్వయం చేసుకోండి. మీరు ఒక సెంట్రల్ మినిస్టర్లు మీరు సమన్వయం చేసుకోండి. మా ప్రెసిడెంట్ ఆల్రెడీ చెప్పిండు, ఎస్ మాది మా వాళ్ళు తొందరపడ్డారు, మేము వార్నింగ్ ఇచ్చినామని చెప్పడం జరిగింది. కాబట్టి తప్పు ఎక్కడ జరిగింది? తప్పెవరిది? నేను అడుగుతున్నా. బీజేపీ ఇద్దరు సెంట్రల్ మినిస్టర్ సహాయ మంత్రులకు అడుగుతున్నా, కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని అడుగుతున్నా. ఢిల్లీలో బిధూరి ఎక్స్ఎంపీ మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారి మీద అలాంటి వ్యాఖ్యలు చేయకపోయి ఉంటే ఈరోజు మా పార్టీ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, లీడర్లు, కార్యకర్తలు, నాయకులు మీ బీజేపీ ఆఫీస్కి వచ్చేవాళ్ళ? రాకుండ్రి కదా. మీరే కదా రెచ్చగొట్టేది, మీరే అవమానపరిచేది, మీరే మళ్ళీ నిందలేసేది మీరేనా? నేను అడుగుతున్నా బీజేపీ నాయకులను, రాష్ట్ర నాయకులను, సెంట్రల్ నాయకులను అడుగుతున్నా. భారత్ మాతాకి జై అనే మీరు భారత్ మాత కూతురు ప్రియాంక గాంధీ గారిని అవమానపరచడం మీరు సమర్థిస్తున్నట్టుగా
మీరు క్షమాపణ చెప్పాల్సింది పోయి సమర్థిస్తున్నట్టుగానే ఇక్కడ మీరు మాట్లాడుతున్నారు. మీ నాయకుని మీరు సమర్థిస్తూనే మాట్లాడుతున్నారు. ఇదా మీ విలువలు? ఆ భారత్ మాత కూతురి ప్రియాంక గాంధీని ఇట్లా మాట్లాడితే మీరు ఖండన, మీ నాయకుల మీద ఖండన, తప్పు అని ఖండన చేయాల్సింది పోయి మీరు మళ్ళీ ఉల్టా మాట్లాడుతున్నారు. మీరంతా మాట్లాడుతున్నారు. ఏం అంత పెద్ద తోపులా మీరేమన్నా? మా వాళ్ళ మీద కొట్టుండి చేయనట్టే మా వాళ్ళేం మీరు రెచ్చగొడితే మా వాళ్ళు ఇంకా రెచ్చిపోతే మళ్ళీ అది ఉల్టా మళ్ళీ మా మీదనే బదలా. మళ్ళా బీజేపీ కార్యకర్తలు నాయకుల తెలంగాణ బలం ఎంత? కాంగ్రెస్ పార్టీ లీడర్ల కార్యకర్తల బలం ఎంత? మా బలం ముందు బీజేపీ కార్యకర్తల నాయకుల బలం సరిపోతుందా? మీరు రెచ్చగొట్టడం వల్ల అది సాధ్యమా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద మీరు దాడులు చేసేంత బలం మీ దగ్గర ఎక్కడా లేదు, ఉన్నదా? అది సాధ్యమేనా? అది అసాధ్యము మాటలు ఎందుకు మాట్లాడతారు అనేది నేను చెప్తున్నా. మేము మాట్లాడలేమా? మేము ఎంత హోందాగా ప్రవర్తిస్తున్నాము. ఎస్, యూత్ కాంగ్రెస్ పిల్లలు తొందరపడ్డారు, అది మందలిస్తాం. దట్స్ ఆల్. అయిపోయింది. టాపిక్ క్లోజ్ చేయండి. ఇడికే ప్రోత్సహించే పరిస్థితులు, ప్రోత్సహించే సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో లేదు, చేయం కూడా. కానీ ప్రియాంక గాంధీ గారి మీద మీరు మాట్లాడిన వ్యాఖ్యలకు మీరు జవాబు చెప్పాలి. ఇప్పుడు నేను డిమాండ్, మీ బీజేపీలో, సెంట్రల్ బీజేపీలో అక్కడ ఉన్నటువంటి మహిళలను మేము కించపరిచే విధంగా మా సాంప్రదాయం కాదది. మేము కించపరచము, అలాంటి సాంప్రదాయం లేదు. తొందరపాటున మేము నోరు జారినా దాన్ని సవరించుకుంటాం మేము. అది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం యొక్క విలువలతో కూడుకున్న కుటుంబం అది. हम ये बोलना चाह रहे हैं कि भाई अरे आपका माँ और हमारे जो कांग्रेस पार्टी का हमारा नेता है जो प्रियंका गांधी जी, ये भारत माता की बेटी है। आप तो भारत माता के नारियल देते हैं, मगर भारत माता के बेटी को गालियां देते हैं आप लोग। ये क्या तरीका है आपका? एक तरफ भारत माता की जय, फिर एक बार भारत माता बेटी को गालियां देना आप लोग, प्रियंका गांधी जी को। यही क्या आपका सिद्धांत है? ये कैसा सिद्धांत है बीजेपी का? इतना अवमान करना है? आपको शर्म रहना चाहिए बीजेपी नेताओं को। अरे हमारा भाई, कोई किसी मां को, किसी बहन को गालियां दिया, वो मां, जो मां को गालियां दे, वो मां का बेटा गुस्सा आएगा। जो बहन को गालियां देंगे, वो बहन का भाई को गुस्सा आएगा। वही हुआ, गुस्से में ही हुआ बीजेपी के ऑफिस में जाने में। मैं मैं ये सवाल पूछते चाहना, अरे भाई आपका कोई मां, आप घर वाले मां को, घर वाले बहन को अगर कोई गालियां दिया कि आपके मां बहन को गालियां दो, आप चुप बैठेंगे क्या? हम ये पूछना चाह रहे आपको। यस, ये हमारे जो कांग्रेस पार्टी के हमारे नेता या हमारे नेता है, या कुछ लोगों का मां भी है, कुछ लोगों का बहन भी है, हमारे नेता भी है प्रियंका गांधी जी। उनको गालियां तुम दिए हैं, इसलिए हमारे यूथ कांग्रेस के बच्चे आपके ऑफिस करने आए। ये शुरू कौन किया है? पहले शुरू तो बीजेपी का
वो आपका एक्स एमपी बिधूरी किया है ये सब। तुम बिधूरी को पहले पूछो आप लोग, भाई ऐसी बात कहीं को किए आप लोग? ये हमारा सवाल है। आप क्षमा पूछना चाहिए। एक महिला को जो अवमान किया है उसके लिए क्षमा पूछिए। हमारे बीजेपी नेताओं को सवाल कर रहा हूं मैं तो। हमारे प्रियंका जी को क्षमा पूछिए बीजेपी, यहां के जो सेंट्रल मिनिस्टर है किशन रेड्डी जी को या बंडी संजय को, दिल्ली बीजेपी नेताओं को। ये भटकाना, ये जो जज्बात की भाषण मत दो। हमको भी आएगा, हम भी भाषण देंगे, हम भी बोल सकते हैं। हम कुछ कम नहीं है। आप हमको कोई सिखाने की बात कुछ नहीं है यहां। आज के जो हुआ, जो हमारे पीसीसी प्रेसिडेंट उसको कंडेम किए हैं, यहां को खत्म कर लो, मगर जवाब तो देना पड़ता, क्षमा तो पूछना, आप बोल रहे क्षमा पूछना पड़ता। जो प्रियंका जी को जो अपमान किए हैं आप लोग, उसके लिए तो आप लोग क्षमा पूछना ही चाहिए। अब तो कांग्रेस पार्टी